ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8 స్టేజ్ లో ఆస్ట్రేలియా నిష్క్రమించడంతో వార్నర్ మౌనంగా ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కాకముందే వార్నర్ తన రిటైర్మెంట్ గురించి ముందే ప్రకటన చేశాడు. మెగా టోర్నీ ముగిసిన అనంతరం ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్తున్నట్లుగా తెలిపాడు. ఇక అంతకుముందు వన్డే ప్రపంచ కప్ 2023 విజయ అనంతరం వార్నర్ వన్డే ఫార్మాట్ కు రిటైర్మెంట్ ని ప్రకటించాడు. ఆ తర్వాత స్వదేశంలో పాకిస్తాన్ తో జరిగిన సిరీస్ లో సిడ్నీ టెస్ట్ తో సుదీర్ఘ ఫార్మాట్ కు కూడా వీడ్కోలు పలికాడు. అయితే వార్నర్ తాజాగా తన మనసు మార్చుకున్నాడు. ఆస్ట్రేలియా తరపున మరొకసారి ఆడాలని ఉందని సోషల్ మీడియాలో వెల్లడించాడు. అధ్యయనం ముగిసింది అని అంటూనే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతానని వార్నర్ చెప్పాడు. అయితే సెలెక్టర్లు ఎంపిక చేస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగుతారని వార్నర్ అన్నాడు. అధ్యయనం ముగిసింది. సుదీర్ఘకాలం అత్యున్నత క్రికెట్ ఆడడం గొప్ప అనుభూతి. ఆస్ట్రేలియా నా జట్టు అన్ని ఫార్మాట్ లో 100+ మ్యాచ్లు ఆడడం నా కెరియర్ లోనే హైలైట్. ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ థ్యాంక్స్. ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్ అందరినీ నేను అలరించాలని అనుకుంటున్నా. ఇంకా కొన్నాళ్ళు ఫ్రాంచైజీ క్రికెట్ ఆడతాను. అలాగే నేను ఎంపికైతే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా తరపున క్రికెట్ ఆడడానికి సిద్ధంగా ఉన్నానని డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు.